ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2026 శ్రీ పరాభావనామ సంవత్సరానికి సంబంధించి మనము ఈరోజు కర్కాటక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారు అనగానే కొంత భావోద్వేగాలు అధికంగా ఉంటాయి, ఫీలింగ్స్ అధికంగా ఉంటాయి. లైక్ మా నాన్న, మా అమ్మ, నా భర్త, నా పిల్లలు, ఈ విధంగా ఏదన్నా ప్రయాణం అన్నా, వాటర్ రిలేటెడ్ అన్నా ఏదో తెలుగున ఒక భయం ఒకంత. కొందరికి వ్యక్తిగత చాట్ బాగుంటే మాత్రము వీరికి ఎక్కువగా ట్రావెల్ చేయడం ఇష్టం. చిర మనస్తత్వం ఉండేటువంటి వారు కొంతమేర ఎవరైతే ఉన్నారో కర్కాటక రాశి వారు మనస్సు అనేటువంటిది చంచలంగా ఉంటుంది. ఇప్పుడే ఒకసారి ఒకటి ఆలోచించడం, మళ్ళీ ఒకటి ఆలోచించడం, ఈ విధంగా. మరి వీరు మేషరాశి వారిని కానీ, సింహరాశి వారిని కానీ, మకర రాశి వారిని కానీ వివాహం చేసుకోవద్దు. ఈ యొక్క కర్కాటక రాశి వారు బాగా గమనించుకోండి. సో ఒకవేళ ఆ విధంగా చేసుకుంటే ప్రతిరోజు కూడా బాధనే ఉంటుంది, గొడవలు ఉంటాయి, ఇబ్బంది కలిగే సందర్భాలు ఉంటాయి. ఓకే, ఏదేమైనప్పటికీ 2026 శ్రీ పరాభావనామ సంవత్సరానికి సంబంధించి మనం ఇక్కడ కర్కాటక రాశి గురించి తెలుసుకోబోతున్నాం. ఇది 4వ రాశి, నెంబర్ 4. మరి కర్కాటక రాశి వారికి కొంతమేర 2022 ఆగస్టు నుండి 2023, 2024, 2025 పెద్దగా అనుకూలించలేదు, పెద్దగా బాగా లేదు. ఖచ్చితంగా కూడా కొంతమందికి 2021, 22లో వివాహాలు జరగవచ్చును. 22 లైక్ కొంతమందికి ఈ 2026లో ఇప్పుడిప్పుడు గత 2-3 నెలల నుండి కొన్ని సంబంధాలు రావచ్చును. మరి నేను చెప్పినటువంటి ఏదైతే 2022 ఆగస్టు నుంచి 2023, 24 ఈ టైంలో స్థాన చలనాలు కానీ, ప్రదేశ మార్పులు కానివ్వండి, భార్యాభర్తలలో గొడవలు కానివ్వండి, మ్యారిటికల్ లైఫ్లో పెను సంచలనాలు కానివ్వండి, అదేవిధంగా ఎవరైతే ఈ కర్కాటక రాశి వారు ఉన్నారో కోర్టు రిలేటెడ్ కానివ్వండి, లైక్ ఏదైనా కానివ్వండి, ఇష్యూస్ మాత్రం ఆల్ ఆఫ్ సడన్గా జాబ్ లాస్ అవ్వడాలు, జాబ్ తీసేయడాలు, ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఇబ్బందులు జరిగినటువంటి దాఖలాలు మీ జిందగీలో ఉన్నవి గడిచినటువంటి 3-4 సంవత్సరాలలో. మరి కర్కాటక రాశి వారు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరయ్యా అని అనుకుంటే మనకు కర్కాటక రాశి వారు సుమారుగా హా, హీ, హే, హో అక్షరాలతో వస్తారు. అంటే హా అక్షరము, హరీషు, అదేవిధంగా హెచ్ రిలేటెడ్ పేరు, హా, హెచ్ రిలేటెడ్ పేర్లతో ఎవరైతే ఇంగ్లీష్లో హెచ్ అక్షరం ప్రారంభం, తెలుగులో హా అక్షరం ప్రారంభం, హాసిని, హరీషు, హన్సిక హీరోయిన్కు డైవర్స్, ఇది అందరికీ తెలిసిన విషయం. సో కోఇన్సిడెన్స్గా అట్లా వచ్చేసింది. ఈ వీరికి గురుబలము కావచ్చును, లేదా మ్యారిటికల్లో ఆమెకు ఇదే సమయంలో జరిగింది, ఇదే సమయంలో విడాకులు కూడా తీసేసుకుంటుంది. సో ఎవరికైతే కర్కాటక రాశి వారు ఉన్నారో గురుబలం అనేటువంటిది మీకు రాబోతున్నది, ఆల్రెడీ వచ్చేసింది అనుకోండి. మరి గడిచిన రోజులలో కూడా కాళ్ళ నొప్పులు కానీ, కాలుకో చేతులకో కొంత ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ, గడిచిన 3-4 సంవత్సరాలలో వాహన ప్రమాదాలు కానీ, హౌస్ చేంజెస్ కానివ్వండి, అసలు సంబంధం లేని ఇల్లు తీసుకోవడం, వాస్తు బాగాలేని ఇల్లు తీసుకొని రిపేర్స్ చేపించడం కావచ్చును, ఇలాంటివి జరిగినటువంటి దాఖలాలు ఉంటవి. ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బందులు పడడం కానీ, లేదా గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూసి రాక ప్రైవేట్ జాబ్ చేయడం కానీ, ఇలాంటివి ఎన్నెన్నో కూడా జరిగినవి, జరిగిపోయినవి, ఇంకా చాలా జరిగినవి. నేను చెప్పింది జస్ట్ 1%. కనుక ఈ కర్కాటక రాశి వారికి మాత్రము రాబోయే శ్రీ పరాభావనామ సంవత్సరంలో మీకు అక్టోబర్ వరకు ఒక తీరు ఉండబోతున్నది, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి వరకు ఒక తీరు ఉండబోతున్నది, మళ్ళీ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే వరకు ఒక తీరు ఉండబోతుంది. ఇక్కడ 2 టైప్ ఆఫ్ వేరియేషన్స్ అయితే కనబడడం జరుగుతున్నది. కనుక ఇది బాగా గమనించుకోండి. ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో మీకు
ఈ పరాభావనామ సంవత్సరంలో వివాహాలు జరగడము, సంతానం జరగడము, విదేశీ ప్రయాణాలు జరగడము, అద్భుతమైనటువంటి వ్యాపారం సాగడము, అద్భుతమైనటువంటి బిజినెస్ ఏమైనా ఆపర్చునిటీస్ రావడము, అసలు మీరు ఊహించని రేంజ్లో మీకు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ ఉద్యోగంలో మాత్రము కొంత విచారంగా, కొంత బాధపడుతూ ఉండే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మీరు ఈ సంవత్సరము ఏమైనా మొక్కుబడులు ఉన్నాయా? ఈ సంవత్సరం ఏమైనా అద్భుతమైనటువంటి తీర్థయాత్రలో తిరిగే ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం ఏమైనా మొక్కుబడులు ఉంటే తీర్చుకోండి, హోమాలు ఉంటే చేసుకోండి, పూజలు పునస్కారాలు చేసుకోండి. ఎందుకంటే గురువు మీకు లగ్నాత్ రాబోతున్నాడు. ఇది ఎంతో అదృష్టవంతమైన పీరియడ్. ఇది 11 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చేటువంటి అద్భుతమైన అవకాశం మీది. సో తప్పకుండా మీరు ఎంత సేవ చేసుకుంటే అంత పుణ్యం మీకు లభిస్తుంది. అంతేగాని గురువులను నిందించడం కానీ, దేవాలయాలకు వెళ్ళకపోవడం కానీ, ఇలాంటివి ఏమైనా చేసుకుంటే మాత్రము అపశృతులు జరిగే పరిస్థితి కూడా ఉంటుంది. కనుక తప్పకుండా విద్యార్థులకు చాలా అద్భుతమైన అవకాశాలు అన్ని వైపులా ద్వాదశ రాశులలో కొంత ఒక 80% ఓకే అనుకుంటే మళ్ళీ కర్కాటక రాశి. మీ వ్యక్తిగత జాతక రీత్యా ఒకవేళ శనేశ్వరుడు ఎంటర్ అయినా మీ జాతకంలో, రాహువు ఎంటర్ అయినా మీ జాతకంలో, కేతువు ఎంటర్ అయినా మీ జాతకంలో, వ్యక్తిగత జాతకంలో దశలు అంతర్దశలు కానీ కుజుని దశ వస్తే మాత్రం విపరీతమైన అప్పుల పాలవుతారు. మరి మేబీ మీరు ఏ దశలో ఉన్నారు, ఏం నడుస్తున్నది, మీకంటే ఒక లక్కీ నెంబర్ ఏమిటి అనేది ఇలాంటి ఆసక్తికరమైన విషయాలకు తప్పకుండా సంప్రదించండి. వన్స్ నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేది రాసి పెట్టుకుంటారు. 100% చెప్తున్నా, ఓపెన్ ఛాలెంజ్. ఆల్ ద బెస్ట్.